బ్లాక్ మెయిలర్ కావాలా, గోల్డ్ మెడలిస్ట్ కావాలా అని చెప్పి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. బ్లాక్ మెయిలర్ తీన్మార్ మల్లన్న కావాలా, గోల్డ్ మెడలిస్టు రాకేష్ రెడ్డి కావాలా తేల్చుకోండి అని చెప్పి కేటీఆర్ డైరెక్ట్ చెప్తా ఉన్నాడు. ఎవరికి? పట్టభద్రులకు చెప్తా ఉన్నాడు. రైతు బంధు అడిగితే చెప్పుతో కొట్టాలన్నారు. ఆయనే అన్నాడు తీన్మార్ మల్లన్న. గల్లాపట్టి అడిగే రాకేష్ రెడ్డిని గెలిపించండి, నాట్లు కాదు ఓట్లు వేసేనాడు రైతు బంధు వేస్తున్నారు. 5 నెలల్లోనే రైతాంగం ఆగమైంది. ఆలేరు సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న అనేటువంటి బ్లాక్ మెయిలర్ కావాలా, లేకపోతే నిరుద్యోగుల కోసం కొట్లాడేటటువంటి ప్రశ్నించేటటువంటి రాకేష్ రెడ్డి కావాలా, మీరే తెలుసుకోండి. ఇదే ప్రజల కోసం మాట్లాడతా అని చెప్పి జర్నలిజం వేషం వేసుకొని రైతు బంధు అడిగేసరికి చెప్పుతో కొడతా రైతు బంధు అడిగిన వాళ్ళని చెప్పి చెప్పినటువంటి మరి తీన్మార్ మల్లన్న కావాలా, రాకేష్ రెడ్డి కావాలా, మీరు చూసుకోండి. నాట్లు కాదు ఓట్లు వేసేనాడు రైతు బంధు వేస్తా ఉన్నారు. ఓట్లు వేసే రోజు కూడా కాదన్న, అసలు పంట చేతికి వచ్చిన తర్వాత కూడా ఇంతవరకు రైతు బంధు వేసే ముచ్చట లేదు. ఉన్నది ఉన్నట్టు చెప్తా ఉన్నాం. కేటీఆర్ని పొగుడతలేం, లేకపోతే పక్కన ఉన్న రాకేష్ రెడ్డి ఏం పొగుడతలేం. వాస్తవమా కాదా? ఇయాల్టికి స్టిల్ నౌ రైతులకి చేతికి వచ్చినాయి పంట. ఇంకా ఎంతమంది రైతు బంధు కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు? ఎలక్షన్ కోడ్ కోసం మీరు ఎంతమందిని ఆపిర్రు? అసలు ఎలక్షన్ కోడ్ దాకా ఎందుకు రైతు బంధుని తీసుకురావాల్సి వచ్చింది? ఎక్కడ లోపం ఉన్నది అనేది మరిగా ఆలోచన చేసుకోవాలి. రైతులంతా కూడా ఆలోచన చేసుకోవాలి. పట్టభద్రులు కూడా ఆలోచించి మీరు ఓటు వేయండి అని చెప్పి మరి కేటీఆర్ చెప్పే సందర్భం కూడా మనకి ఇక్కడ వినపడతా ఉన్నది.